కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ ఎలా ఉంది ఏంటనేది మనమైతే మాట్లాడుతున్నాం. ఇది అఫీషియల్ గా తేరీ రిమేక్ కాదా అనేది కూడా చెప్పేస్తా. ఇది అఫీషియల్ గా తేరీ రిమేక్ అయితే కాదు, కానీ ఒక కోర్ పాయింట్ అంటే దాని నుంచి రిఫరెన్స్ అయితే తీసుకొని ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ మొత్తం ఉంటుంది. ఆల్రెడీ ఈ మూవీలో వచ్చిన టీజర్ పైన, ట్రైలర్ పైన మనం ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాము. సో అలాగే నేనేమన్నా అంటే ఇది అన్అఫీషియల్ థియరీ రిమేక్ అని చెప్పా కదా, సేమ్ అలానే ఒక కోర్ పాయింట్ ని తీసుకొని ఒక గబ్బర్ సింగ్ ఎలివేషన్స్ ఏవి తీసుకుంటూ మూవీని కంప్లీట్ గా మిక్స్ చేసి తీయడం అయితే జరిగింది. మూవీలో మీకు ఏం కనిపిస్తుంది అంటే మూవీ మొత్తం ఏ డప్పు 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 అన్నట్లు మొత్తం భజన బ్యాచ్, భజన డైలాగులు, భజన డాన్సులు ఎక్కడ పడితే అక్కడ మీకు అసలు ఎలివేషన్స్ 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 అసలు అవసరం లేని దగ్గర కూడా ఎలివేషన్స్ కనిపిస్తాయి. ఎక్కడ చూడు మీకు ఇవే డప్పు 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 వస్తే మ్యూజిక్, అదిరిపోలా, కాలెత్తితే మ్యూజిక్, కాలు దించితే మ్యూజిక్. ఆ బీజం ఎందుకు మరి అంతగానం కొట్టిండో ఏమో నాకైతే అర్థం కాదు. ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా బీజం కొట్టుడే కొట్టుడు ఉంటది. పవన్ కళ్యాణ్ గారు వస్తే బీజం ఉంటది, తిరిగితే బీజం ఉంటది, కాలెత్తితే బీజం, కాలు దించితే బీజం, ఫైట్ ఇట్లా స్టార్ట్ కాగానే కదా బీజం. అసలు ఆ సీన్ ఏంటిది అనేది కూడా మనకు అర్థం కాదు. ఆ రేంజ్ లో ఆ బీజం కొట్టి కొట్టి సాగొట్టింది. తమనన్నా నిజంగా నీకు దండం పెట్టాలి, ఎందుకు అట్లా బీజం కొడుతున్నావు ఏమో నాకైతే అర్థం కాదు. ఇక స్టోరీ విషయానికి, మూవీ విషయానికి వస్తే పరమ రొటీన్ స్టోరీ. ఇది 2010 లో అవుట్డేటెడ్ లాంటి స్టోరీ, అలాంటి స్టోరీనే ఇది. 2010 లో, 2015 లో, 2000s లో వచ్చే స్టోరీ కదా. ఒక పరమ రొటీన్ స్టోరీ, పరమ రొటీన్ సాంగ్స్, పరమ రొటీన్ డైలాగ్స్. డైలాగ్స్ కూడా ఎలాంటి డైలాగ్స్ కంప్లీట్ గా పొలిటికల్ మైలేజ్ కోసం యూజ్ చేసే డైలాగ్స్. గాజు విరిగే కొద్ది పదునెక్కుతుంది, అవి అలాంటి డైలాగ్స్ మొత్తం పొలిటికల్ దృష్టిలో పెట్టుకొని డైలాగ్స్ తీసినట్టు నాకైతే కనిపించింది. కానీ ఎక్కడ కూడా డైలాగ్ కి ఒక వాల్యూ ఉంటది అన్నట్లయితే నాకైతే కనిపించలేదు. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు ఇలాంటి మూవీస్ ని, ఎందుకు ఇలాంటి స్క్రిప్ట్స్ ని ఓకే చేస్తున్నారు నాకైతే అర్థం కాలేదు. హరీష్ శంకర్ అంటేనే ఒక ఫ్యాన్ బాయ్, కాదనట్లేదు, ఒక వీరాభిమాని, మెగా ఫ్యాన్ అంటేనే అసలు చించుకుంటాడు. కత్తే కాలే వరకు మెగా అభిమానిగా ఉంటాను అని అంటాడు. బట్ కంటెంట్ లేనప్పుడు అంతెందుకు, కంటెంట్ లేనప్పుడు మనకు తీయాల్సిన అవసరం ఏముంది? అంతెందుకు, అంతకుముందు మనకు ఇంకొక డైరెక్టర్ ఉంటుంది, అతను మేయర్ రమేష్. అతను మెగా అభిమాని, మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరైన వ్యక్తి. అలాంటి వ్యక్తితో ఎలాంటి అవుట్పుట్ వస్తుంది? సేమ్ హరీష్ శంకర్ గారి దగ్గర నుంచి కూడా అలాంటి అవుట్పుట్ వస్తుంది. ఒరిజినల్ స్టోరీస్ అనేవి ఏముండవు. ఇది కూడా అన్ని మిక్స్ చేసిన స్టోరీ. ఇది ఒరిజినల్ స్టోరీ అయినప్పటికీ అన్ని మిక్సింగ్ స్టోరీ. ఇది ఎప్పుడో 2010 లో, 2011 లో వచ్చే సినిమా ఇది ఇప్పుడు తీయడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ ఫైట్ ఇవి కూడా కాస్త డిస్టర్బ్ చేస్తుంది. స్టార్టింగ్ లో ఫస్ట్ హాఫ్ లో కాస్త ఎంగేజింగ్ అనిపిస్తుంది. మీకు రాశి కన్నా కూడా స్టార్టింగ్ లో ఉంటది. అసలు రాశి కన్నా కాకుండా ఎలాంటి ఒక యాక్టర్ ఉన్నా సరిపోయేది, కానీ అక్కడ హీరోయిన్ ఉండాలి అని చెప్పినందుకు ఒక హీరోయిన్ పెట్టినట్టు ఉంది. ఒక మైలేజ్, గ్లామర్ మైలేజ్ కోసం పెట్టిలే, కానీ అక్కడ ఎవరున్నా పర్లేదు. హీరోయిన్ కి ఏదో మెంటల్లీ డిస్టర్బ్ అయి ఉంటుంది, అది బ్రేకప్ అయి ఉంటుంది. దానికోసము తను ఫ్రీ అవడం కోసము అడవులలో వెళ్ళిపోతుంది. అడవులలో వెళ్ళిపోయినప్పుడు మీకు ఒక డాక్టర్ కూడా పట్టుకొని వస్తుంది. అదేంటిదో మన రియల్ లైఫ్ లో అట్లాంటి అసలు ఉండవు. అసలు సినిమాని లాజికల్ గా చూడొద్దు, కానీ మరీ ఇంతలన్నా అసలు అర్థం కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు, అక్కడ ఒక పాట, ఒక రక స్టోరీ ఉంటది, బ్యాక్గ్రౌండ్ స్టోరీ, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్టోరీలో చెప్పడము. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు ఒక వ్యక్తి కనబడుతుంది. అదే మన తమిళ డైరెక్టర్ ఉన్నారు, అతను దొరుకుతాడు. తనని పెద్ద చేసి తనని పోలీస్ ఆఫీసర్ చేస్తాడు. అయితే తను ఒక పొలిటికల్ లీడర్ ఉండడం వల్ల చీఫ్ మినిస్టర్ అవుతాడు. చీఫ్ మినిస్టర్ ని తను పార్థిబన్ ఏదైతే విలన్ ఉన్నాడో తను చంపేయడం జరుగుతుంది. సో తను చంపేసినందుకు ఒక రివెంజ్ టైప్ బ్యాక్గ్రౌండ్ అన్నట్లు తను మ్యారేజ్ చేసుకునే టైంలో హీరోయిన్ ని కూడా ఏదైతే తన కొడుకుని చంపేస్తాడు కదా, సో అందువల్లనే శ్రీలీలను కూడా చంపేయడం అయితే జరుగుతుంది. మీకు ఎక్కడ శ్రీలీల యాక్టింగ్ కూడా చాలా అసలు ఎందుకు తీస్తున్నారు, అసలు ఎందుకు శ్రీలీలను పెడుతున్నారు? గ్లామర్ కోసం కాదు, రోల్ కి తగ్గట్టు పెట్టండి, యాక్టర్ కి తగ్గట్టు పెట్టండి. గ్లామర్ కోసం ఏది పడుతుంది పెట్టేయడం, అది నాకు ఆప్ట్ అయినట్టు అనిపించలేదు. శ్రీలీల రోల్ కూడా ఆప్ట్ అయినట్టు అనిపించలేదు. సరే, అంతో ఎంతో రాశి కన్నా రోల్ ఆప్ట్ అయినా కూడా తనకు అసలు అవసరం లేదు, హీరోయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏ యాక్టర్ ఉన్నా సరిపోయేది. బట్ రాశి ఖన్నా పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తే కొన్ని చోట్ల అయితే చాలా బాగా యాక్టింగ్ చేయడం జరిగింది. ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ బాగున్నాయి. కొన్ని చోట్ల మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ కావాలని ఇక చెప్పండి, ఇక ఏ క్లాస్ కొట్టండి, ఇక విజిల్స్ చేయండి ఇక అన్నట్లు అనిపించింది. కావాలని ట్రై చేస్తున్నారు కానీ అది ఆర్గానిక్ గా రావట్లేదు. సో ఇలాంటి డైరెక్టర్స్ తో దూరంగా ఉంటేనే మంచిది. లేకుంటే అనవసరంగా ఇలాంటి మూవీస్ తీసి ఫ్లాప్ మూడగట్టుకొని అనవసరంగా పేరు చెడగొట్టుకోవడం కంటే మూవీస్ తీయకపోవడం బెటర్. దీనికి తమిళ జస్టిఫికేషన్
మూవీస్ తీయకండి అంటే అసలు తీయద్దని కాదు. ఇలాంటి చెత్త సినిమాలు చెత్త డైరెక్టర్లతో తీయడం కంటే మంచి సినిమాలు అంటే ఫ్యాన్ అయినంత మాత్రాన తీయాల్సిన అవసరం లేదు. మీరు తలుచుకుంటే మంచి డైరెక్టర్, మంచి స్క్రిప్ట్ రైటర్, మంచి వాళ్ళు వస్తారు. మీరు కాస్త టైం ఇవ్వండి మూవీకి. మీకు టైం దొరకలేదా కంప్లీట్ గా పొలిటిక్స్ పైన ఉండండి. ఫ్యాన్స్ కోసం మాత్రమే చేయకండి. ఫ్యాన్స్ కేవలం ఒక్క రోజు మాత్రమే చూస్తారు, 2 రోజులు మాత్రమే చూస్తారు. ఫ్యాన్స్ కాకుండా మూవీ చూసేది కామన్ ఆడియన్స్. వాళ్ళకి నచ్చకపోతే అనవసరంగా ప్రొడ్యూసర్స్ ఒక రేంజ్ లో లాస్ అయితే అవుతారు. దీనికంటే ఓజీని చూసుకుంటే చాలా అంటే చాలా రెట్లు నయం. అసలు ఓజీలో మీకు చాలా టెక్నికల్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ టెక్నికల్ వాల్యూస్ కూడా బీజిఎం, సాంగ్స్ ప్రతి ఒక్కటి ఫెయిల్ అయిపోయింది. కేవలం భజన కోసమే తీసినట్టు అనిపించింది. అందులో పొలిటికల్ డైలాగ్స్ ఎందుకో నాకు అర్థం కాదు. సో ఇంతే, ఇక మూవీ మొత్తం ఇదే. అందులో ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఒకటే, పవన్ కళ్యాణ్ గారి ఉన్నది అది పవన్ కళ్యాణ్ గారి మేనరిజం. సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ వస్తుంది, తొలి ప్రేమ లాంటి ఒక సాంగ్ వస్తుంది. పాత పాటలు ఎందుకు పెడుతున్నారో ఏమో, చూసినంత సేపు ఏదో అనిపిస్తుంది కానీ మళ్ళీ బయటకు వచ్చిన ఎందుకు పెట్టిండి ఇవన్నీ అన్నట్టే అనిపిస్తుంది. సినిమా తీస్తున్నాడా లేకుంటే ఆర్కెస్ట్రాలు పాత సాంగ్స్ అన్ని తీసుకొచ్చి ఇలా పెడుతున్నారా? సేమ్ అది అందులో జరుగుతుంది కదా, మిస్టర్ బచ్చన్ లో పాత మూవీ సాంగ్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లా తెచ్చి పెట్టిన అన్నట్టు అనిపిస్తుంది. బట్ కొన్ని పాజిటివ్ పాయింట్స్ అంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, పవన్ కళ్యాణ్ గారు ఉండడం, అంతే తప్పించి ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారిని సర్వం వాడుకోవడం తప్ప ఏం లేదు అన్నట్టు అనిపించింది. దేక్లింగే సాలే కూడా సాంగ్ కూడా అదే, అది కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి పాట ఉంటది కదా, సన్ ఆఫ్ సత్యమూర్తి నుంచి, సేమ్ అదే పాటని ఇలా తీసుకొచ్చి పెట్టినట్టు అనిపించింది. కానీ అంతే అంతే గైస్, అసలు డిసప్పాయింటింగ్. ఈ మూవీ ఎంతో కొంత అయినా బెస్ట్ ఉంటుందని అనుకున్నా, బట్ కంప్లీట్ గా డిసప్పాయింట్ అయితే చేసింది. ఈ వీడియో కింద గైస్ మీకు ఎలా అనిపించింది మూవీ ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీ ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. యా, బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.